గాడిద అనగానే దాని బండ చాకిరియే గుర్తొస్తుంది. కానీ ఎంత కష్టం చేసినా దానిని ఎవరూ గౌరవంగా చూడరు. గాడిద పాలు, గాడిద మాంసం రెండూ ఆరోగ్యానికి మంచిదంటారు. ఇక చైనాలో గాడిద చర్మంలోని జెలటిన్ను ఎజియావో అనే సంప్రదాయ ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. 2013లో ఎజియావో పరిశ్రమ మార్కెట్ విలువ $3.2 బిలియన్. 2020 నాటికి అది 7.8 బిలియన్లకు పెరిగింది. ఎజియావో ఉత్పత్తి కోసం ప్రతి ఏటా లక్షలాది గాడిదలను వధిస్తున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా చైనాలో గాడిదలు అందుబాటులో లేవు. ఫలితంగా అది ఆఫ్రికా దేశాల మీద పడుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో గాడిద జనాభా 5 కోట్ల వరకు ఉండగా అందులో 3 కోట్ల గాడిదలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. అయితే విచ్చలవిడిగా వాటిని చంపటం వల్ల రోజురోజుకు వాటి జనాభా తగ్గుతోంది. చివరికి మనుగడే ప్రమాదంలో పడింది. దాంతో 2024లో ఆఫ్రికన్ యూనియన్ గాడిదలను వధించడంపై నిరవధిక నిషేధం విధించింది. అయితే ఒకప్పుడు యథేచ్ఛగా సాగిన వ్యాపారం ఇప్పుడు చీకటి వ్యాపారంగా మారింది. నేడు మరింత క్రూరంగా సాగుతోంది. దళారీలు సుత్తితో మోది వాటిని అత్యంత కిరాతకంగా చంపుతున్నారు. బతికుండగానే చర్మం వలుస్తున్నారు. ఇది జంతు ప్రేమికులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.